Hi guys, welcome to my channel Jobs with Hansika. కాగ్నిజెంట్ అండ్ జెన్పాక్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. కాగ్నిజెంట్ అయితే హైరింగ్ ఫ్రెషర్స్ ఫర్ యుఎస్ హెల్త్ కేర్ వాయిస్ ప్రాసెస్ నైట్ షిఫ్ట్. వాయిస్ ప్రాసెస్ అనేది హైరింగ్ జరుగుతుంది అండ్ కంప్లీట్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయని మెన్షన్ చేస్తున్నారు. 0 years లైక్ ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. లైక్ శాలరీ వచ్చి 2.5 lakh LPA. ఇది అంటే బెంగళూరు లొకేషన్కి జరుగుతుంది హైరింగ్ అనేది. డిస్క్రిప్షన్కి వచ్చేసి లైక్ హైరింగ్ ఫర్ వాయిస్ ప్రాసెస్, ప్రిఫర్ క్యాండిడేట్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ వాయిస్ ప్రాసెస్, మీకు ఈ వాయిస్ ప్రాసెస్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్. ఈ కంప్లీట్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయని చెప్తున్నారు. సో మీకు నైట్ షిఫ్ట్స్లో చేయడానికి ఇంట్రెస్ట్ ఉండాలని కూడా చెప్తున్నారు. షిఫ్ట్ డీటెయిల్స్, యుఎస్ షిఫ్ట్స్ నైట్ 5:30 PM IST ఆనర్స్. అంటే ఖచ్చితంగా షిఫ్ట్ స్టార్ట్ అయ్యేది ఈవినింగ్ 5:30 or 6కి స్టార్ట్ అవుతుంది. సో కంప్లీట్ నైట్ షిఫ్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ అప్ టు 5. ఇప్పుడు మీరు 5 స్టార్ట్ చేసినారంటే 2కి అయిపోద్ది. ఇన్కేస్ 7కి స్టార్ట్ చేసినారంటే 4 AM అయిపోద్ది అట్లా. కానీ షిఫ్ట్ స్టార్ట్ అయ్యేది అయితే ఈవినింగ్ నుంచి అని చెప్తున్నారు. మోడ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్, లైక్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ క్యాబ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇక్కడ డ్రాప్ పికప్ అని అయితే మెన్షన్ చేయలేదు, కానీ జస్ట్ క్యాబ్ అంటే ఎస్ అని బెటర్. సో క్యాబ్ ఉందని అయితే చెప్తున్నారు. సో ఖచ్చితంగా డ్రాప్ అండ్ పికప్ ఉంటుంది కాగ్నిజెంట్లో మోస్ట్లీ. లొకేషన్ వచ్చేసి బెంగళూరు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కెన్ షేర్ ద CV టు రిజిస్టర్డ్ హియర్. ఇక్కడ ఒక ఈమెయిల్ అయితే ఇచ్చేసారు కదా, నాగ సత్యానంజు సారీ సంథింగ్, ఇక్కడ ఒక ఈమెయిల్ ఇచ్చారు కదా. సో దానికి మీరు రెజ్యూమ్ అనేది షేర్ చేయాలని చెప్తున్నారు. అండ్ చాలా మంది రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో దానికి రిలేటెడ్గా కూడా ఒక వీడియో అయితే నేను చేస్తున్నాను. మేబీ 2 daysలో దాన్ని నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను నా ఛానల్లో. అండ్ రోల్ వచ్చేసి హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్స్. డిపార్ట్మెంట్ వచ్చేసి హెల్త్ అండ్ లైఫ్ సైన్స్ కిందకి వస్తుంది ఇది. ఎంప్లాయ్మెంట్ ఇట్స్ ఫుల్ టైం పర్మనెంట్. వన్స్ జాయిన్ అయిపోయినానంటే పర్మనెంట్గా జాయిన్ అయిపోయినట్టే కాగ్నిజెంట్లో. ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. ఇక్కడ కెన్షన్ మెన్షన్ చేసేది చూడండి, లైక్ BA చేసిన వాళ్ళు లేకపోతే BBA, BCom ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫార్మసీ చేసిన వాళ్ళకైతే కొంచెం ఏమైనా ప్రిఫరెన్స్ ఉండొచ్చు, బట్ కానీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. స్కిల్స్ వచ్చేసి లైక్ వాయిస్ ప్రాసెస్లో కానీ కస్టమర్ సర్వీస్లో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి జెన్పాక్ట్ వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది. జెన్పాక్ట్కి నాన్ వాయిస్కి జరుగుతుంది ఈ డ్రైవ్ అనేది. హైదరాబాద్ మెగా వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్ ఇన్ 19th June. ఈ డ్రైవ్ అనేది 19th June జరుగుతుంది. 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, లైక్ ఫ్రెషర్స్ నుంచి అప్ టు 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది డ్రైవ్ అనేది. అండ్ శాలరీ అయితే వాళ్ళు ఏం మెన్షన్ చేయలే ఇక్కడ, లైక్ నాట్ డిస్క్లోజ్డ్ బై రిక్రూటర్ అని బెటర్. వన్స్ మీరు ఇంటర్వ్యూకి వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ బట్టి అండ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ దాన్ని బట్టి మీ శాలరీ అనేది వాళ్ళు మీకు మెన్షన్ చేస్తారు. డ్రైవ్ వచ్చేసి 19th June 11:30 స్టార్ట్ అవుతుంది. 1 దాకా టైం ఉంటుంది మీరు లోపలికి వెళ్ళడానికి. సో అంతలోపు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ హైదరాబాద్లో డ్రైవ్ ఎక్కడ జరుగుతుంది అని. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్కి వచ్చేసి వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ నాన్ వాయిస్కి జరుగుతుంది. హిందీ అండ్ ఇంగ్లీష్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, హిందీ వచ్చి ఉండాలని. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మోస్ట్లీ అందరికీ హిందీ వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నా. లైక్ మేబీ వచ్చిండొచ్చు, బట్ కానీ ఇక్కడైతే హిందీ రావాలని చెప్తున్నారు క్లియర్గా డ్రైవ్ అటెండ్ అవ్వడానికి కూడా. ఎందుకంటే ఆ రోల్కి హిందీ ఈజ్ మ్యాండేటరీ అయి ఉండొచ్చు. మీరు ఏమైనా లైక్ ఇండియన్కే సపోర్ట్ చేస్తుండొచ్చు, ఇండియా కంపెనీస్కే ఏదో ఒక దానికి మీరు బ్యాకప్ ఇస్తుండొచ్చు, లేకపోతే ఏదైనా సపోర్ట్ ఇస్తుండొచ్చు. సో అందుకే హిందీ కావాలని చెప్తున్నారు క్లియర్గా.
డ్రైవ్ వచ్చేసి 19 జూన్ అండ్ 11:30కి స్టార్ట్ అవుతుంది. కింద వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్లో ఎక్కడ జరుగుతుంది ఏంటి అని చెప్పారు. లాంగ్వేజెస్ నాన్ హిందీ ప్లస్ ఇంగ్లీష్. షిప్స్ రెడీ టు వర్క్ ఇన్ ఎనీ షిఫ్ట్. 24/7 షిఫ్ట్స్ వర్క్ ఉంటుంది అని చెప్తున్నారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఓన్లీ. లైక్ మీరు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ప్రొవైడ్ రెజల్యూషన్ టు మెయింటైన్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ. మీరు బెస్ట్ రెజల్యూషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కస్టమర్స్కి. రివ్యూ కంటెంట్ అండ్ ప్రొవైడ్ రెజల్యూషన్స్ టు బి ప్రిస్క్రైబ్డ్ గైడ్ లైన్స్. వాళ్ళు మీకంటూ కొన్ని లైక్ ట్రైనింగ్ ఇస్తారు. లైక్ మీకు ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి అండ్ మీ పాలసీస్ ఏంటి, గైడ్ లైన్స్ ఏంటి, దాని ప్రకారంగానే మీరు రెజల్యూషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రికగ్నైజ్ ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ అండ్ రైజ్ ఇష్యూస్ టైమ్లీ. ఇష్యూస్ కూడా లైక్ టైం టు టైం లైక్ కస్టమర్స్ వస్తారు కదా, విత్ డిఫరెంట్ ఇష్యూస్ వస్తాయి. సో దాన్ని బట్టి కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. లైక్ రెజల్యూషన్స్ అనేది ప్రొవైడ్ ఇన్సైట్ టు హెల్ప్ ఇంప్రూవ్ ద సపోర్ట్ టు ద యూజర్స్. కస్టమర్స్ అండ్ లైక్ మనం యూజర్స్ అంటాము, అమెజాన్లో అయితే మేము కస్టమర్స్ అంటాము. ఎవరైతే వాళ్ళ ప్రోడక్ట్ని యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి మనం బెస్ట్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. లైక్ అది ప్రాపర్గా యూస్ అయ్యేలాగా, వర్క్ అయ్యేలాగా. మెయింటైన్ త్రూ ఏ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాసెస్ అండ్ పాలసీస్. అక్కడి యొక్క ప్రాసెస్ ఏంటి ఎట్లా అనేది మీకు బాగా తెలిసి ఉండాలి, పాలసీస్ కానీ అన్నీ. క్వాలిఫికేషన్స్ ఎనీ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. ఫ్లూయెన్సీ ఇన్ హిందీ. ఇదేంటంటే ఫ్లూయెన్సీ ఉండాలని చెప్తున్నారు హిందీ అండ్ ఇంగ్లీష్లో. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్, లోల్ చాట్, వాయిస్ ప్రాసెస్ ఏ దాంట్లో ఉన్నా కూడా అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. ఎఫెక్టివ్ ప్రోబింగ్ స్కిల్స్ అండ్ అనలైజింగ్ ఫర్ అండర్స్టాండింగ్ స్కిల్స్. ప్రోబింగ్ స్కిల్స్ ఉండాలని చెప్తున్నారు. ప్రోబింగ్ స్కిల్స్ అంటే లైక్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అంతే. మీకు కస్టమర్స్ దగ్గర నుంచి ఎలాంటి రిజాల్వ్ చేయాలంటే ఏదైనా మీకంటూ ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది కదా, సో అవి కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకోవడమే క్వశ్చన్స్ అడిగి. అనలిటిక్ స్కిల్స్ విత్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్. యూ షుడ్ ఏబుల్ టు వర్క్ ఇన్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ వీకెండ్ షిఫ్ట్స్. మీరు వీకెండ్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. లైక్ మ్యాండేటరీ అని ఏం చెప్పట్లేదు, బట్ దేర్ మైట్ బి అ ఛాన్స్ అంటున్నారు. లైక్ వీకెండ్లో వర్క్ చేయాలి, వీక్ డేస్లో వీక్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ థర్స్డే ఫ్రైడే వీక్ ఆఫ్ మిగతా డేస్ వర్క్ చేయాల్సి ఉంటుంది అలాగా. అండ్ ప్లీజ్ క్యారీ బిలో డాక్యుమెంట్స్ విత్ యూ. మీరు డ్రైవ్కి అటెండ్ అయ్యేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలనేది వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ. 3 copies of updated resume, 3 passport size photos, ఒరిజినల్ ఆధార్ అండ్ 2 copies of ఆధార్. లైక్ ఈ డాక్యుమెంట్స్ అన్ని ఖచ్చితంగా మీరు డ్రైవ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలని చెప్తున్నారు. రోల్ వచ్చేసి నాన్ వాయిస్ ప్రాసెస్కి. లైక్ ఇది ట్రై చేయండి, నాన్ వాయిసే బెస్ట్. ఎందుకంటే లైక్ వాయిస్తో కంపేర్ చేస్తే నాన్ వాయిస్ బెస్ట్, బట్ శాలరీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. బట్ కానీ ప్రెషర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే మోస్ట్లీ ఎప్పుడు నాన్ వాయిస్ ప్రిఫర్ చేస్తాను బీపీయూలో అయితే. డిపార్ట్మెంట్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అండ్ నాన్ వాయిస్ ఫుల్ టైం పర్మనెంట్. వన్స్ జాయిన్ అయిపోయారంటే ఫుల్ టైం పర్మనెంట్ అయిపోయినట్టే ఇంకా మీరు. ఇదండి కాగ్నిజెంట్ అండ్ జెన్పాక్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. ఇది డ్రైవ్ జరుగుతుంది, సో డ్రైవ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో నేను మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను. లేకపోతే మీకు ఇంకేమైనా వేరే జాబ్స్ గురించి తెలుసుకోవాలన్నా కూడా పోస్ట్ చేయండి. సో నేను సర్చ్ చేసి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. సో నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసినా, లేక ఏదైనా ఆన్సర్ షేర్ చేసినా, ఏదైనా డ్రైవ్ ఉన్నా కూడా మీరు డ్రైవ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.